డిసెంబర్ నుంచి అమరావతి పనులు ప్రారంభిస్తామంటున్నారు మంత్రి నారాయణ. వచ్చే నెల మొదటి వారంలో ఐఐటి నిపుణుల నివేదిక వస్తుంది. ఆ నివేదిక వచ్చిన తర్వాత కొత్తగా టెండర్లు పిలుస్తామంటున్నారు మంత్రి నారాయణ. పాత టెండర్లు క్లోజ్ చేసేస్తున్నాం అంటున్నారు ఆయన. అంచనాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి గతంలో 41,000 కోట్లకు టెండర్లు పిలిచాము. సాధ్యమైనంత త్వరగా రాజధాని నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పించాము. ఇప్పుడు అంచనాలు మారతాయి కాబట్టి పాత టెండర్లను క్లోజ్ చేసి కొత్త టెండర్లకి ఆహ్వానం పలుకుతున్నాము. డిసెంబర్లో ఈ ఐఐటి నిపుణుల నివేదిక వచ్చిన తర్వాత డిసెంబర్ నుంచి అమరావతి నిర్మాణం చేపడతామని చెప్పేసి మంత్రి నారాయణ చెప్తున్నారు. ఈ టెండర్లన్నీ ఎంతవరకు చేశారో అంతవరకు క్లోజ్ చేస్తున్నాం. రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ ప్రజెంట్ అప్పుడు ఆ రోజు వాళ్ళు చేసిన వర్క్కి క్లోజ్ చేస్తున్నాం. మళ్ళీ అన్నిటికీ రీటెండర్ పిలుస్తున్నాం. అంటే యాక్చువల్గా ఇవన్నీ మన ఐఐటి వాళ్ళకి ఇచ్చున్నాం. అవన్నీ కూడా ఫస్ట్ వీక్ లోపల రిపోర్ట్స్ వస్తాయి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కమిటీ కూర్చొని డిసైడ్ చేసి ఇమీడియట్గా దానికి సంబంధించిన టెండర్లు ఎస్టిమేట్ చేయటం ఎన్ని చేయడానికి మరొక 1.5 months 2 months పడుతుందండి. ఎస్టిమేట్ చేయడానికి ఫస్ట్ కమిటీలు కూర్చోవాలా, కమిటీలు డిసైడ్ చేయాలా, దాన్ని అథారిటీలో పెట్టాలా, అథారిటీ అయిన తర్వాత క్యాబినెట్లో పెట్టాలా. ఈ అప్రూవ్ తీసుకున్న తర్వాత ముందుకు పోవటానికి మొత్తానికి అందుకనే డిసెంబర్ అన్నాం. ఇప్పుడు మనం వచ్చి ఆగస్టులో ఉన్నాం, 24 ఆగస్ట్ అయిపోయింది అనుకుంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్ నెలలో ఎప్పటి నుంచైనా వర్క్ స్టార్ట్ చేసేది జరుగుతుంది. అంటే అప్పుడైతే యాక్చువల్గా 41 కోట్లకు టెండర్స్ ఇచ్చామండి. అది కాకుండా మరొక 9 కోట్ల వరకు కొన్ని రోడ్లు ఉన్నాయి. అంటే కొందరు ల్యాండ్ ఇవ్వక అవన్నీ ఆగిపోయింది. అది సుమారుగా 50,000 కోట్లు. అప్పుడు అది ఇప్పుడు ఎస్టిమేషన్ వేస్తే ఎంత అవుతుందో వాళ్ళ అధికారులు ఇచ్చిన తర్వాత మీకు తెలియజేయడం.